జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ కలెక్టరేట్ మెట్లెక్కింది. తన స్వగ్రామమైన మల్యాల మండలం లంబడిపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంకు స్థలం కేటాయించాలని గ్రామస్తులతో కలిసి ప్రజావాణిలో కలెక్టరేట్ కు వినతి పత్రం అందజేసింది. తమ ఊరిలో వడ్ల కొనుగోలు కేంద్రం లేకపోవడంతో పండించిన పంటను ఎక్కడ పోయాలో తెలియక రైతులు అవస్థలు పడుతున్నారని గంగవ్వ అంది. శాశ్వత స్థలం లేక పంట టైంలో వేర్వేరు ప్రాంతాలలో తాత్కాలికంగా కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నామని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటైతే మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి దొరికి వారు ఆర్థికంగా అభివృద్ది చెందుతారని తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వ స్థలం కేటాయిస్తే ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా తన గ్రామ రైతులు, రైతుమిత్ర సంఘాలు, కుల సంఘాల సహకారంతో స్వచ్ఛందంగా నిధులు సమకూర్చుకుని అభివృద్ది చేసుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని ఫిర్యాదులో తెలిపింది. మీ అందరికీ నమస్కారం. నేను మీ గంగవ్వను. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లెకు తాటిపల్లి ఉంది, బొమ్మలకుంట ఉంది. మాకు జాగ ల్యాండ్ ఉన్నది, పరంపోకు జాగ ఉన్నది. మాకు అడ్డు పోసుకుంటూ రైతులకు సరిపోతలేవు. పొలాలలో పోసుకుంటే మొలకలు వస్తున్నాయి, 40 సంచులు ఖరాబ్ అవుతున్నాయి. మిల్లుకు పోతే లారీలలో కడి ఎత్తుండ్రు. మేము కష్టపడి సంపాదించుకున్నట్లకు ఆడ కొంత మాకు జాగ కావాలని మేము కలెక్టర్ ఆఫీసులకు వచ్చినాం. మీ అందరికి దయ. సారు నువ్వు వచ్చినావు కదా గంగవ్వ, నీకు పర్వాలేదు, వారం రోజులు నీకు జాగ దొరుకుద్దని చెప్పి. అందరూ నమస్కారం. లంబడిపల్లె మా రైతులకు ఐకేపీ కేంద్రానికి సంబంధించినది ల్యాండ్ ఇష్యూ వచ్చింది మాకు. అంటే పరంపోగు ఒక 100 నుంచి 150 ఎకరాలు తాటిపల్లి పరంపోగు ఉన్నది గుట్టకు. దాని పక్కన మాకు కూడా గుట్ట ఉన్నది. కాబట్టి తాటిపల్లిలో వచ్చి మాది ఉంది అంటారు. మాకు జాగా సరిపోవట్లేదని ఐకేపీ కేంద్రం వడ్లు పోసుకోవడానికి మాట్లాడడానికి వచ్చినాం సార్. దరఖాస్తు ప్రజావాణి దరఖాస్తు ఇచ్చినాం. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి. స్పందన మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ అయితే జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అయితే ఫిర్యాదు చేశారు. ఈ రోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా గంగవ్వనైతే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కి అయితే ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి సంబంధించి ఐకేపీ కొనుగోలు కేంద్రంకు స్థలం కేటాయించాలంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటు మల్యాల మండలం లంబడిపల్లె గ్రామంలో అయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఐకేపీ కొనుగోలు కేంద్రం స్థలము లేకపోవడంతో రైతులైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా పేర్కొన్న పరిస్థితి కనిపించింది. ఇటు ఏళ్ల తరబడి కూడా సంబంధిత అధికారులకు తెలిపినప్పటికీ కూడా తమ గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో వడ్లు వచ్చే సమయంలో ఈ పంట పొలాల్లో కానీ ఇతర చోట్ల పోసినతో ఇటు వడ్లు ఖరాబ్ అవుతున్నట్టు కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత గ్రామాలకు చెందిన రైతులతో కలిసి అయితే సోమవారం అయితే ఉదయం జైత్యాలకు అయితే చేరుకున్న గంగవ్వ కలెక్టర్ కి అయితే ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి శాశ్వత స్థలం లేకపోవడంతో పంట సమయంలో వేర్వేరు ప్రాంతంలో అయితే తాత్కాలికంగా కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నామని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో మాత్రం సమగ్ర లంబడిపల్లె గ్రామానికి కొనుగోలు కేంద్రానికి ఇటు గుట్ట సమీపంలోని స్థలము కేటాయించాలని కూడా ఆమె పేర్కొన్నారు. దీనివల్ల ధాన్యం కొనుగోలు కేంద్రానికి స్థలం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆమె విన్నవించుకున్న పరిస్థితి కనిపించింది. ఇటు ఎలాంటి ప్రభుత్వంపై ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా తాము ఆర్థికంగా అభివృద్ధి ఇటు ప్రభుత్వ స్థలం కేటాయిస్తే మాత్రం ఎటువంటి ఆర్థిక భారం అనేది ప్రభుత్వం పడకుండా కూడా గ్రామం చెందిన రైతులతో పాటు రైతు సంఘాలకు సంబంధించి కుల సంఘాల సహకారంతో స్వచ్ఛందంగా నిధులు సమకూర్చుకొని కూడా ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. ఇకనైనా అధికారులు అయితే చొరవ తీసుకొని లంబడిపల్లె గ్రామాన్ని అయితే ఐకేపీ కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించాలని కూడా సానుకూలంగా అధికారులు అయితే స్పందించాలని కూడా ఆమె పేర్కొన్నారు. త్వరలోనే శాశ్వత స్థలం అయితే కేటాయిస్తామని చెప్పేసి కూడా సంబంధిత అధికారులు అయితే హామీ ఇచ్చినట్లయితే పేర్కొన్నారని కూడా ఆమె తెలిపారు. ఇటు ధాన్యం సేకరణలో గందరగోళం ఏర్పడే కాకుండా సౌకర్యాలు కూడా లేకుండా రైతులు ఇబ్బంది పడుతున్నట్టు కూడా ఆమె పేర్కొన్నారు. ఇటు కొనుగోలు కేంద్రం గిట్ట తమ గ్రామంలో కూడా ఏర్పాటు చేసినట్లయితే మహిళా సంఘాల సభ్యులకు కూడా
ఉపాధి కూడా ఏర్పడిన వారు అవుతారని చెప్పేసి కూడా ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా రైతులతో కలిసి కూడా చేరుకున్న పరిస్థితులు తమ గ్రామానికి కేంద్ర తరబడి కూడా 8 సార్లు కూడా అధికారులకు వినియోగించుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో తాము ప్రజావానికి వచ్చి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నట్టు కూడా ఆమె పేర్కొన్నారు. ఇటు పక్కనే ఉన్న గ్రామాలకు వెళ్లి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు అధికారులు సూచిస్తున్నారని చెప్పారు. ఇటు తమ గ్రామంలో ఏర్పాటు చేసే ప్రతి ఒక్క రైతుకు కూడా ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా ఆమె పేర్కొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి.